చేసినా ఏం చేసినా ఫైనలీ న్యాయస్థానాలకు వెళ్తేనే మనకు న్యాయం జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనమైన కేసు అని మనం అనుకోవాలి. ఎందుకంటే లీగలా ఇల్లీగలా, మోరలా ఇమ్మోరలా, ఎథికలా అనెథికలా, లేదంటే పొలిటికల్ పవర్ గేమా లేకపోతే సొసైటీ గేమా అని మనం ఎన్ని చెప్పుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక లా మనకు ఉన్నప్పుడు, ఒక కేసు మన మీద పడినప్పుడు అది ఎవరైనా కావచ్చు, సీను కావచ్చు, లేకపోతే రఫీ గారు కావచ్చు, లేకపోతే లక్ష్మణరావు గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా మనము కొన్ని మర్చిపోయి ఈ మధ్య కాలంలో కాలంని అలా గడిపేస్తున్నాం. ఇన్ని సంఘాలు ఈ రోజు ఇన్ని పొలిటికల్ పార్టీలు మద్దతు తెలిపాయి తప్ప జుడిషియల్ ఫైట్ లో శ్రీనుకి ఎవరు సపోర్ట్ చేశారు అని ఒకసారి మనం చూసుకుంటే చాలా నీళ్ళనే చెప్పాలి. ఎందుకు శ్రీనుకి జుడిషియల్ సైడ్ నుంచి లీగల్ గా సపోర్ట్ దొరకలేదు అంటే రెండు కారణాలు. ఒకటి దళితుడు అవడం, రెండు డబ్బులు లేకపోవడం. అదే ఒకవేళ ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన అఫిలియేషన్ సీనుకు ఉండి ఉంటేనో, లేదనుకుంటే సీను దగ్గర డబ్బులు ఉండి ఉంటేనో, లేదు అని అనుకుంటే సీను ఒక అగ్ర కులాలకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటేనో ఖచ్చితంగా ఇన్ని 5 సంవత్సరాల సుదీర్ఘమైన ఒక కాలాన్ని గడపాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఈ శ్రీను అనే వ్యక్తి అది తప్పు జరిగిందా జరగలేదా ఏం జరిగింది అనేది ట్రయల్ డిసైడ్ చేయాలి. కానీ బెయిల్ ఇస్ రైట్, జైల్ ఇస్ ఎక్సెప్షన్ అనే ఒక ప్రిన్సిపల్ ని ఈ రోజు సమాజంలో, సభ్య సమాజంలో అందరూ మర్చిపోయారు. ఎందుకు అందరూ మర్చిపోయారంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకరేమో ఈ సుదీర్ఘమైన విచారణ జరపాలని చెప్పేసి, ఓకే విచారణ జరపాలని అనుకున్నప్పుడు వాళ్ళ రైట్ ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని హరించి ఇన్వెస్టిగేషన్ చేయమనడము ఎంతవరకు సమంజసం అనేది మనం ఒకసారి విక్టిమ్ ని ప్రశ్నించుకోవాలి. విక్టిమ్ తనని తాను ప్రశ్నించుకోవాలి. అది ఎవరు విక్టిమ్ అనేది మీకు తెలుసు, ప్రజలకి తెలుసు, ఈ డిబేట్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకొస్తే ఒక రైటు, వాళ్ళకొస్తే ఒకలా, వాళ్ళకొస్తే ఇంకోలా ఉంటే మరి కామన్ మ్యాన్ కి వాళ్ళ రైట్స్ ని గానీ లేకపోతే వాళ్ళ రూల్స్ ని గానీ, అసలు బాధితులు వచ్చి సాక్ష్యం చెబితే కదా ఈ నెలలో ఒక్క రోజు కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు. సాక్ష్యం పక్కన పెట్టండి సార్, సాక్ష్యం చెప్పడం చెప్పకపోవడం లేకపోతే ఇంకోటి అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ చాలా సింపుల్ ఏంటంటే 90 రోజులు దాటిపోయిన తర్వాత ఏ వ్యక్తికైనా తన స్వేచ్ఛని ఆర్టికల్ 21 ప్రకారము ఆయన అండర్ ట్రయల్ ఉన్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఈవెన్ ట్రయల్ నడుస్తున్నప్పుడు కూడా డిఫాల్ట్ బెయిల్ వేసుకొని బయటికి వచ్చి తను ఒకవేళ నిరపరాధ అవుతాడా లేకపోతే నిర్దోషిగా బయటకు వస్తాడా లేదని కోర్టు డిసైడ్ చేస్తుంది. దోషి అవునా కాదా అనేది కూడా కోర్టు డిసైడ్ చేయాలి. కాబట్టి అప్పటి వరకు తన లైఫ్ మొత్తం ఈ రోజు స్పాయిల్ అయిపోయింది కదా. 5 సంవత్సరాలు సుదీర్ఘంగా అతను ఇన్వెస్టిగేషన్ కి ఏమైనా కోఆపరేట్ చేయాలి. మరి ఈ 5 సంవత్సరాలు ఏం ఇన్వెస్టిగేషన్ చేసినట్టు, ఏం ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టు, వీళ్ళు ఏ విధంగా ఇంకా అతని వల్ల ముప్పు ఉందని చెప్పేసి అని ఇన్వెస్టిగేషన్ అది కూడా ఎన్ఐఏ చెప్తోంది అంటే ఒక వ్యక్తిని వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ముప్పుంది ఇన్వెస్టిగేషన్ లో మా వల్ల కాదు అని చెప్పడమే అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఎన్ఐఏ లాంటి ఏజెన్సీ ఒక సామాన్య వ్యక్తిని 5 సంవత్సరాల లోపల పెట్టిందంటే నన్ను అడిగితే భారతదేశంలో ఆ ఎన్ఐఏ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే అతను ఒక కామన్ మ్యాన్ ని వాళ్ళు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో నోటీస్ ఇచ్చి పిల్లంపించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఎన్ఐఏ ఉందా? అంటే పోలీస్ వాళ్ళు ఒక వ్యక్తిని నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేసుకోవాలనే పరిస్థితిలో ఉన్నారా? వాస్తవంగా మనం అనుకుంటే రాష్ట్రంలో మనం చూస్తున్నాం, దేశంలో మనం చూస్తున్నాం, పోలీస్ వ్యవస్థలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వాళ్ళకి నచ్చినప్పుడు దౌర్జన్యంగా ఎవరింట్లోకైనా వెళ్తారు, ఎవరినైనా తీసుకొని వస్తారు, ఎవరినైనా కొడతారు, ఎవరినైనా చేస్తారు, రోడ్ల మీద కొడతారు, లాఠీలు తీసుకొని కొడతారు. ఈ మధ్య కాలంలో ఇంకోటి అయిపోయింది, ప్రోటోకాల్ లేకపోయినా కూడా ప్రతి వెహికల్ కి ఒక సైరన్ పెట్టుకున్నారు. గుయ్ అని పోతూనే ఉంటాయి. అవి ఎందుకు పోతాయో ఎందుకు వస్తాయో ఏమో కూడా తెలియదు. దానికి ముందర ఒక ఎస్కార్ట్ ఉంటుంది, పోలీస్ వాళ్ళే ఉంటారు. అంటే పోలీస్ వాళ్ళు ప్రజల యొక్క మాన ప్రాణాలని కానీ వాళ్ళ యొక్క రైట్స్ ని కానీ కాపాడడానికి ఉన్నారా, లేకపోతే పొలిటీషియన్స్ కి తొత్తులా మారిపోవడానికి ఉన్నారా, లేకపోతే పొలిటీషియన్స్ ఏం చెప్తే అది జీ హుజూర్ అని చెప్తూ ఫాలో అవ్వడానికి ఉన్నారా అనేది ఈ కేసును చూస్తే మనకు అర్థమైపోతుంది. సీను సామాన్య వ్యక్తి కాబట్టి అతను ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి లాయర్ని కూడా అప్రోచ్ అవ్వలేని పరిస్థితుల్లో అతను లాయర్ని పెట్టుకోవడానికి కూడా ఎవరో ఒకరు ప్రోబోన్ సర్వీసెస్ లో ముందుకొచ్చి కొంతమంది అతనికి సపోర్ట్ చేసి సుదీర్ఘంగా దాన్ని ఫైట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు అది బెంచ్ మీదకి వచ్చి మనకు అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో
ఈ రోజు బెయిల్ ఎన్లార్జ్ చేయడం అనేది కరెక్టే జరిగింది. బాలా గారు. యా ఒక కామన్ మ్యాన్ 1 minute సార్ ఒక కామన్ మ్యాన్ కి జుడిషియల్ నుంచి ఎప్పుడు కూడా సపోర్ట్ దొరుకుతుంది, కానీ ఈ జుడిషియల్ దగ్గరికి వెళ్ళడం ఎలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈవెన్ మీరు స్టేట్ గవర్నమెంట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఉన్నాయి అని చెప్పేసి అని ప్రమోట్ చేయమని చెప్పేసి అని సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, దఫాలుగా చెప్పుకుంటూ పోయినప్పటికీ కూడా లా డిపార్ట్మెంట్ ఒక స్టేట్ గవర్నమెంట్ లో ఉంటే ఈ రోజుటి వరకు వాళ్ళు ఎన్ని క్యాంపులు పెట్టారు, ఎంతమందిని అవేర్నెస్ తీసుకొచ్చారు, ఎంతమందికి సపోర్ట్ ఇచ్చారు, లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఎంతమందికి ఇచ్చారు అని చూసుకుంటే జీరో. నెల జీతాలు మాత్రం అందరు తీసుకుంటారు. నెల ప్రతి లా సెక్రటరీ కావచ్చు, లా డిపార్ట్మెంట్ కావచ్చు, లాకి సంబంధించిన ప్రతి ఒక్కరు కోట్ల రూపాయల జీతాలు వాళ్ళకి ఇస్తున్నాయి. అంటే కనీసం వాళ్ళు జీతం తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా ఇదే రాష్ట్రంలో బతుకుతున్న పౌరులే కదా, ఆ మాత్రం సెన్సిబిలిటీ వాళ్ళకి లేదా? మళ్ళీ దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు, ముక్కులు ముక్కుంటారు, మా పిల్లలు బాగుంటారు అంటారు. ఇలా మీరు వేరే వాళ్ళ భవిష్యత్తుని బతుకుని నాశనం చేస్తున్నప్పుడు మీ కుటుంబాలు ఎలా బాగుంటాయి, మీ బతుకులు ఎలా బాగుంటాయి, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా బాగుంటుంది?